డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక టాప్ లీడర్ గా మీరు ఎదగాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. లీడ్ బై ఎగ్జాంపుల్. ఒక లీడర్ కేవలం మాటలతో కాకుండా తన పనితో మార్గదర్శకత్వం వహిస్తారు. మీరు మీ టీం మెంబర్స్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని ముందుగా మీరు చేసి చూపించాలి. మీరు క్రమం తప్పకుండా ప్లాన్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. టీం కంటే ముందు మీరు సేల్స్ చేస్తూ ఉంటే మీ టీం మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది. రెండోది విజన్ అండ్ గోల్ సెట్టింగ్. లీడర్ కి భవిష్యత్తు పైన పూర్తి క్లారిటీ ఉండాలి. తర్వాత నెలలో ఏం చేయాలి, ఈ ఇయర్ మొత్తం నా టీం ని ఏ స్థాయికి తీసుకెళ్లాలి, నా టీమ్ లో ఎవరెవరికి ఏ ప్రమోషన్స్ ఉన్నాయి, ఇది ప్రాపర్ బ్లూ ప్రింట్ ప్లాన్ మీ దగ్గర ఉండాలి. ప్రతి టీం మెంబర్ కి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని బట్టి చిన్న చిన్న లక్ష్యాలని వాళ్ళకి నిర్ణయించి వాళ్ళ లక్ష్యాలను చేరుకునేలాగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కంటిన్యూస్ లెర్నింగ్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వేగంగా మారుతూ ఉంది కాబట్టి లీడర్ ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ కొత్త టెక్నాలజీ గురించి, డిజిటల్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ లో అప్డేట్ అయ్యి ఉండాలి. తాను నేర్చుకున్న విషయాల్ని తన టీం కి ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలి. లీడర్ కి ఎప్పుడు సహనం, వినయం ఖచ్చితంగా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎన్నో రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు టీం కుంగిపోకుండా వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ టీం మెంబర్ సమస్యల్ని ఓపిక్ గా వినడం లీడర్ యొక్క గొప్ప లక్షణం. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. టీమ్ తో ఎప్పుడు టచ్ లో ఉండాలి. కంపెనీ అప్డేట్స్, కంపెనీ లాంచ్ చేసే కొత్త ఆఫర్స్ గురించి వెంటనే సమాచారం అందించాలి. టీం మెంబర్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాలి. ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది నమ్మకం మీద ఆధారపడి చేసే బిజినెస్. అబద్ధపు వాగ్దానాలు ఎప్పుడూ చేయకూడదు. బిజినెస్ రెగ్యులేషన్స్, బిజినెస్ రూల్స్, ఎథిక్స్ ని తూచా తప్పకుండా పాటించాలి. దీనివల్ల మీ టీం మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫీల్డ్ లో టీం మెంబర్స్ కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి తగిన పరిష్కారాన్ని చూపించాలి. ఎప్పుడూ సమస్య గురించి కాకుండా సొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఒంటరిగా గెలవడం కంటే మీ టీం ని గెలిపించినప్పుడే మీరు నిజమైన లీడర్ అవుతారు. మీ టీం సక్సెస్ లోనే మీ సక్సెస్ దాగి ఉంది. గుర్తుపెట్టుకోండి. మీ టీం లో ఎవరినైతే లీడర్ గా తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.